అన్ని కూడా ఈ రాయలు తోటంతా వినబడాలి. బిగ్గరగా బిగ్గరగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చిన మీ అందరకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నన్ను ఆహ్వానించిన ఈ గారికి, వేదిక వేదన దైవజనులకు, వారి కుటుంబంతటికి నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయం 9:30 అయింది ప్రియులారా. Without any further delay, let us straight away get into the actual part of the message. Please turn with me to the book of Revelation, chapter 9, verse 10. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనపు ఆఖరి భాగం. దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. అందరూ నాతో చెప్పండి. యేసును గూర్చిన సాక్ష్యము, పలకండరా, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. చిన్న మాట ప్రార్థన. Gracious Heavenly Father, we thank you and praise you tonight for such a time as this that you have granted us, Lord, that we may come together like this. Thank you, Lord, for these meetings that are being organized by the servant. Thank you, Lord, for the session that has been granted to me. Lord, I pray, oh Lord, that you bless me, Father, Lord, that thy word go forth, with penetrating even to the dividing asunder of soul and spirit, Lord. Let thy voice and let thy voice alone be heard tonight. I pray that you hide thy servant behind thy cross. Lord, I commit myself into your hands in Jesus' name. Amen. అనాలి గట్టిగా. ప్రియులారా, దేవుని వాక్య సందేశములోనికి మనం వెళ్దాం. ఇది క్రిస్మస్ సీజన్ కనుక ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని యేసును గురించినటువంటి ఆయన జన్మమును గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం. చిత్తగించండి. చదివిన లేఖన భాగములో యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము అని నాతో చెప్పాను. ప్రియులారా, దేవుని వాక్యములోనికి వెళ్లే ముందు మనము నివసిస్తున్నటువంటి మన దేశపు పరిస్థితి, ఈవేళ భారతదేశంలో ఉన్నటువంటి ఆ రిలీజియస్ టెన్షన్స్ గురించి కానీ పరిస్థితుల గురించి మనం ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు వారు కొన్ని విచిత్రమైనటువంటి తీర్పులు తీర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు భారతదేశానికి క్షమాపణ చెప్తూ, దేశ ప్రజలకు క్షమాపణ చెప్తూ లెంపలేసుకుంటూ ఒక తీర్పు చెప్తా ఉన్నారు. ఇంతవరకు మేము తప్పు అనుకున్నాం, దయచేసి క్షమించండి. ఇప్పటి నుంచి మన దేశంలో ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని ఒక తీర్పు వెలువడింది. ఆడవాళ్ళని చేసుకోవచ్చట, మగవాళ్ళు చేసుకోవచ్చట. అంటే పెళ్ళైన తర్వాత ఇంటికి ఆడవాళ్ళు కోడలు వస్తే చాలా సూపర్ ఉంటుంది. పోయే కాలం కాకపోతేనే ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఆ తీర్పు అలాగ వచ్చింది.
వివాహేతర సంబంధాలు పెద్ద తప్పేమీ కాదట. పెళ్ళైన తర్వాత ఇంకొకరితో ఎవరైనా సంబంధం పెట్టుకుని తిరుగుతూ ఉంటే వివాహేతర సంబంధాలు అంత సీరియస్ కాదు, పెద్ద తప్పేం కాదు, ఎవడు ఒప్పుకుంటాడు తిరుగుతాడు అని ప్రభుత్వమే చెప్తా ఉన్నారు చట్టం. మా ఆయన ఇంకో దాంట్లో తిరుగుతున్నాడని స్టేషన్కి వెళ్తే ఇళ్ళందుకు నిండు మూసేస్తారని అటువంటి పరిస్థితి. అది అలా వచ్చాను. ఇంకొక తీర్పు ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వాళ్ళు ఎవరైనా కనుక యేసు ప్రభు భక్తులు ఉన్నట్లయితే వారి ప్రభుత్వ ఉద్యోగాల నుంచి వారిని తీసివేయడమో లేకపోతే వేరే చోట్ల మార్చడమో జరగబోతుందట. అదొక తీర్పు. ఇకపోతే లేటెస్ట్గా రిజర్వేషన్స్ అనుభవిస్తున్న వాళ్ళు ఎవరైనా, రిజర్వేషన్స్ ఎంజాయ్ చేస్తున్న వారు ఎవరైనా కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువుని నమ్ముకుంటే ఆ రిజర్వేషన్స్ తీసివేయబడతాయట. ఇకపోతే ఎవరైనా బాప్తిసం పొందాలనుకున్నట్లయితే కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని బాప్తిసం పొందాలట. కొన్ని రాష్ట్రాల్లో అయితే మత మార్పిడి చట్టాలు చేస్తూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. మనం దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి దేశంలో ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మణిపూర్ సంఘటన ఇంకా మర్చిపోక మునిపే అది ఇంకా కంటిన్యూ అవుతుండగానే ఛత్తీస్గఢ్లో కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇంత టెన్షన్స్ మధ్య యేసు ప్రభువుని ప్రకటించడం ఇదివరకు రోజులు లాంటి రోజులు కావు. రోజులు మారినాయి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు సంభవించనున్నట్లుగా పరిస్థితులు ఘోరంగా మారుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో యేసును ప్రకటించేటువంటి ఒక విధమును గురించి మీతో ఈ రాత్రి పంచుకోవాలని దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడుతూ ఉన్నాను. మీరు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు. అలాగే వింటూ ఉండండి ప్రియులారా. ఈ టెన్షన్స్ మధ్య, ఈ సెట్టింగ్లో మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మన దేశంలో ఎలా ప్రజెంట్ చేయాలి? ఈయన ససేమిరా మనవాడు కాదని భయంకరంగా హేతువు లేనటువంటి ఆ యొక్క ద్వేషాన్ని నూరిపోస్తూ ఉన్నారు. నువ్వు ప్రపంచంలో ఎవరిని నమ్ముకున్నా పర్వాలేదు, కానీ ఆ యేసు అనేటువంటి వాడు ఒక్కడిని మాత్రం మీరు నమ్మడానికి వీలు లేదనేటువంటి ప్రాచుర్యం జరుగుతూ ఉంది. యేసుని నమ్ముకుంటే చాలా ఊళ్ళో ఒక ఆవిడ అహింగా ఇంట్లో ఎవరో చచ్చిపోయినట్టు ఏడుస్తుంది. నేను అనుకున్నాను ఎవరో చనిపోయినావు అనుకున్నాను. వాళ్ళ అబ్బాయి ప్రభువుని నమ్ముకున్నాడట. ఎంత పని చేస్తావు అనుకోలేదు. కొడుకో కోడిక అని ఏడుస్తుంది. కోడి గురించి ఇలాగే అనుకున్నాను. కోడి కాదు, కొడుకు. ఎంత లేని వంట లేని దేవుని తెచ్చావు కొడుకో కోడిక. నేను చచ్చిపోతే పెట్టిలో పెడతావా కొడుక? కోడిక. కోడి గురించి ఎలాగే అనుకుంటే కోడి కాదు, కొడుకు. అంటే ఇంట్లో శవం వెళ్ళిపోయినట్టు ఎడుతుంది. దేవుని నమ్ముకున్నాడు. ప్రియులారా, ఇటువంటి సమాజంలో హేతువు లేనటువంటి ద్వేషం. యేసు నీకేమైనా అన్యాయం చేసాడని అడగండి. మాకేం అన్యాయం చేయలేదంటారు. మరి ఎందుకు ఆయన మీద అంత ద్వేషం అంటే ఏమో చెప్పలేమంటారు. మొత్తం మీద ద్వేషం.
కనుక ప్రియుల కారణం ఏమిటంటే ఈయన భారతదేశపు దేవుడు కాదు అనేటువంటి ఒక భయంకరమైన వాదన ఉంది. ఇంగ్లాండ్ నుంచి లేకపోతే బ్రిటిష్ వారు తీసుకొచ్చిన దేవుడు. చాలా మందిలో అదే ఆలోచన. అసలు మనకు సంబంధించినోడు కాడు. భారతదేశానికి బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు తెచ్చినటువంటి దేవుడు కనుక బ్రిటిష్ వాళ్ళు తరిమేశాం. ఆ తెచ్చిన దేవుణ్ణి తరమలేకపోతున్నాం. తరిమేయాలి. మన సంస్కృతిని పాడు చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన జరుగుతున్న తరుణంలో ప్రియులారా, సహోదరులారా, యేసును మనం ఎలా ప్రజెంట్ చేయాలని మీకు కొద్ది నిమిషాలు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చిత్తగించండి. ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి ఏ దేశమో కూడా రిలీజియస్ హిస్టరీ, రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏ దేశము కూడా కొత్త సంగతులను అంత త్వరగా అటెంప్ట్ చేయరు. ఇటువంటి ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి దేశాల్లో, ప్రాచీన నాగరికత కలిగిన దేశాల్లో చాలా ప్రాచీనమైనటువంటి దేశం కూడా మన ప్రియతమ భారతదేశం. ఈజిప్టు, మెసొపొటేమియా, ఇజ్రాయెల్ దేశాల కంటే ఇంచుమించు ఎక్కువ నాగరికత కలిగినటువంటి దేశం భారతదేశం. ఇది క్రీస్తు పూర్వమే 326 ప్రాంతానికే సింధులోయ నాగరికతతో వర్ధిల్లుతూ ఉంది. అప్పటికే చాలా దైవ జ్ఞానం మన దేశంలో ఉండింది. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన ఏ దేశము కూడా కొత్త సంగతులను ఎక్కువగా పట్టించుకో. అందుకనే పెంతెకోస్తు పండుగ రోజున మేడగది మీదకు పరిశుద్ధాత్ముడు దిగి ఈ 120 మంది భాషలు మాట్లాడుతూ ఉంటే, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన దేశం ఇజ్రాయెల్ దేశం, ధర్మశాస్త్రం కలిగిన దేశం, అర్చనాచారాదులు కలిగిన దేశం, నిబంధనలు కలిగిన దేశం, మహిమ కలిగిన దేశం, క్రీస్తు కలిగిన దేశం, మోషే నాయకత్వంలో నడిచిన దేశం. వీళ్ళు పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మను దిగి వారు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే దే డిడ్ నాట్ ఎంటర్టైన్. వారు అంగీకరించలేదు. వీళ్ళు మద్యముతో మత్తులై పాడుతూ మాట్లాడుతున్నారన్నారు. అప్పుడు 11 మందిలో పేతురు లేచి, ఇంకా తెల్లవారలేదు, సారా కొట్లు ఇంకా తెరవలేదు, వీళ్ళు మద్యముతో కాదు, ఇది యోవేలు యొక్క ప్రవచనము. దిస్ ఈజ్ దాట్. అంచెదినములలో అన్యజనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. యవనస్తులు దర్శనాలు చూస్తారు, వృద్ధులు కలలు కంటారు, సర్వశరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తారని దేవుడు యోవేలు ద్వారా చేసిన ప్రవచనం యొక్క నెరవేర్పుది. సో దిస్ ఈస్ దాట్ అండ్ దట్ ఈస్ దిస్ అని దీన్ని చరిత్రలో ఉన్నటువంటి ఆ ప్రవచనాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఇశ్రాయేలీయులు అంగీకరించి వారు బాప్తిస్మం పొందడం జరిగింది. కనుక రిలీజియస్ హిస్టరీ ఉన్నటువంటి దేశాల్లో గతానికి ఈ క్రీస్తు యొక్క చరిత్రను లేక సారాంశాన్ని మనం కనెక్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. కనుక ఇటువంటి ప్రాచీన నాగరికత గల దేశాల్లో భారతదేశం కూడా ఒకటని చెప్పారు కదా, ఎంతో ఆధ్యాత్మిక చింతన, దైవ జ్ఞానం కలిగినటువంటి దేశం. ఈవేళ మనం కూడా అదే పాలసీ అడాప్ట్ చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ పాలసీని అపోస్తలుడైన పౌలు అడాప్ట్ చేశాడు. ఏథెన్సులో సువార్త ప్రకటించేటప్పుడు ఆయన ఈ పద్ధతి అడాప్ట్ చేశాడు. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఓ ఏథెన్సు వాసులారా, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా నాకు ఒక బలిపీఠం కనిపించింది.
దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉంది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను దానిని ప్రకటిస్తున్నాను అన్నాడు. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో నేను దాన్నే ప్రకటిస్తున్నాను. ఎంట్రీ పాయింట్ ఎలాగా ఆయన సంపాదించుకున్నాడో చూసినట్లయితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన క్లూ ఎక్కడ దొరికిందంటే, మీరు ఒక బలిపీఠాన్ని కట్టుకున్నారు. బలిపీఠాలు కట్టుకున్నారు అంటే మీరు బలులు అర్పిస్తున్నారు అన్నమాట. బలులు అర్పిస్తున్నారు అంటే రక్తం చెందిస్తున్నారు అన్నమాట. రక్తం చెందిస్తున్నారు అంటే మీకు ఒక మహాసత్యం తెలుసు అన్నమాట. ఆ సత్యం ఏమిటంటే, పాప క్షమాపణ కొరకు రక్త ప్రోక్షణ అవసరమని ఒక మహాసత్యం మీకు తెలుసు అన్నమాట. ఓ ఏథెన్సు వారులారా, నేను కూడా ఆ విషయం చెప్పడానికి వచ్చాను. మీకు తెలియలేదో చెప్పడానికి నేను రాలేదు సుమా అని అపోస్తలుడైన పౌలు యేసు రక్తం గురించి ప్రకటించడం మొదలు పెడతాడు. బలిపీఠాలు ఎందుకు కట్టుకుంటారో బట్టలు దుక్కోవడానికి. బలిపీఠాలు కట్టారంటే బలు నడిపిస్తున్నారన్నమాట. బలు నడిపిస్తున్నారంటే రక్తం చెందిస్తున్నారన్నమాట. రక్తం చెందిస్తున్నారంటే మీకు ఒక మహాసత్యం తెలుసు అన్నమాట. ఆ సత్యం ఏమిటంటే, పాప పరిహారం కొరకు రక్త ప్రోక్షణ అవసరమని తెలుసు అన్నమాట. నేను కూడా అది చెప్పడానికి వచ్చాను. కాదంటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక జంతువుల యొక్క రక్తం మనం ప్రోక్షించవలసిన పని లేదు. దేవుడు ఒక మార్పు తీసుకొచ్చాడు. ఆ మార్పు ఏమిటంటే, దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపి ఆయన యొక్క యవ్వన రక్తాన్ని సిలువలో మనందరి కొరకు చిందింపజేశాడు. కనుక మీరు జంతువుల రక్తాన్ని విడిచి యేసు రక్తాన్ని కోరుకోండి. ఈ చిన్న చేంజ్ చెప్పడానికి వచ్చానని అపోస్తలుడైన పౌలు బోధ చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఫిలాసఫీలో ఉన్నటువంటి పాలసీ ఏమిటంటే, యు మస్ట్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ ద నోన్ టు ద అన్నోన్. ఎప్పుడూ కూడా తెలిసినటువంటి సత్యాన్ని బేస్ చేసుకుని తెలియనటువంటి దాని కొరకు అన్వేషణ చేస్తూ ఉండాలి. సో యు మస్ట్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ ద నోన్ టు ద అన్నోన్. కనుక పౌలు భక్తుడు చాలా అద్భుతంగా ఏథెన్స్ వరకు సువార్త ప్రకటించిన విధం మనం ఈ దినాల్లో ప్రవేశపెట్టాలి. మీ కవీశ్వరులో కొందరు ఎలాగో చెప్పుతున్నారు కదా, ఆ కవీశ్వరులను కోట్ చేస్తూ, కొన్ని పుస్తకాలను కోట్ చేస్తూ, ఆ దినాల్లో వ్రాయబడినటువంటి కొన్ని గ్రంథాలను కోట్ చేస్తూ ప్రభు సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ కవీశ్వరులో కొందరు ఎలాగో చెప్పుచున్నారు కదా. కనుక ప్రియమైనటువంటి వారులారా, మన దేశం కూడా ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన దేశం. ఈ దేశంలో వచ్చి కొత్తగా యేసుని నమ్ముకోమంటే ఎవరు నమ్ముకోరు. ఎందుకంటే భారతదేశానికి దేవుళ్ళ కొదువేమీ లేదు. దేవుళ్ళు ఏమైనా కొదువైతే కదా మళ్ళా నువ్వు కొత్త దేవుడిని చెప్పడానికి. భారతదేశానికి ఎన్నో కోట్లాది మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకే ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. 300 మంది ఉన్నారు. మళ్ళా కొత్తగా మనం వెళ్ళి యేసు ప్రభుని నమ్ముకోమని చెప్తే వాళ్ళు ప్రయోజనం ఉండదు. మరి యేసును ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో, ఎందుకు నమ్ముకోవాలో మనము వివరించి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అందుకని సువార్త ప్రకటించేటప్పుడు వినేవారికి ఉన్నటువంటి అభ్యంతరాలను మనం తొలగించాలి. అందుకని బోధించే బోధ 2 రకాలు. బోధించుట వేరు, విశ్వసించులాగున బోధించుట వేరు. బోధించుట వేరు, విశ్వసించులాగున బోధించుట. కనుక ఈవేళ మనం విశ్వసించులాగున బోధించవలసిన ఆవశ్యకత ఉంది. చాలా సెన్సిటివ్ టైమ్స్లో ఉన్నాం. పూర్వకాలం నడిచినట్టు ఇప్పుడు నడవట్లా. ఇప్పుడు కోడిగుడ్డు గేదెలు పీకేటువంటి రోజులు తేటి చాలా జాగ్రత్తగా సువార్త ప్రకటించాలి. కనుక ఎలాగ ప్రకటించాలో వాళ్ళకున్న మెయిన్ అభ్యంతరాలు మనం తొలగించగలగాలి. యేసుని నమ్ముకోవడానికి
మన వారికున్న ప్రధానమైన అభ్యంతరం ఏమిటంటే ఆయన భారత మత గ్రంథాలకు సంబంధించిన వాడు కాదు, భారతీయులకు అవసరమైన వాడు కాదు, లేక హైందవ్యము చెప్పినటువంటి దేవుడు కాదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కనుక ఆ ఆలోచన సరైంది కాదు. ఓ తోటి సహోదరుడా, ఆ ఆలోచన సరి అయింది కాదు. సరిగా నువ్వు జాగ్రత్త విను, విషయం ఇదని మనం వారికి ఉన్న అభ్యంతరాన్ని తొలగించగలగాలి. ఆ ప్రయత్నమే ఈ రాత్రి నేను చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నా. ప్రియులారా, చాలా సంగతులు చెప్పాలి కానీ సాధ్యం కాదు. మీకు సీరియల్ అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మాట్లాడుతుంది. సీరియల్ అర్థం అవ్వాలంటే మొదటి నుంచి చూడాలి. సినిమా అర్థం అవ్వాలన్నా మొదటి నుంచే చూడాలి. పంచాయతీ ప్రెసిడెంట్ గారు తగు తీర్చాలనుకోండి, ఆయనకి తగు మొదటి నుంచి తెలియాలి. అలాగే యేసు ఎందుకు అవసరమయ్యాడో మీకు తెలియాలి అంటే మొదటి నుంచి చెప్పాలి. అయితే మొదటి నుంచి చెప్పడానికి మనకు అవకాశం అంత టైం మనకు లేదు. అలా మొదటి నుంచి మొదలు పెడితే తెల్లవారిని 6 అవ్వచ్చు. కనుక తెలిసిన కొంత భాగం మనం వదిలేసి ఎంతవరకు తెలిసిందో అక్కడి నుంచి మాట్లాడదాం. ఈవేళ లోక పరిస్థితి చూసినట్లయితే సకల దేశాల ప్రజలు, సకల మత గ్రంథాలు ఒప్పుకుంటున్నటువంటి ఒక విషయం ఏమిటంటే మానవులందరూ కూడా చెడిపోయారు. ఈ దేశం ఎటుపోతుందో, ఘోరమైన నేరాలు, ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణమైనటువంటివి అంటే చెప్పడానికి కూడా భాష చాలదు. చిన్నపిల్లలను రేపు చేస్తూ ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే మనం చదివాను నేను, చనిపోయి సమాధి చేసిన ఆవిడ్ని సమాధి తవ్వి ఆవిడ్ని రేపు చేశారట. అసలు మానవ లోకంలోనే ఉన్నామా లేకపోతే ఎక్కడైనా ఉన్నామా? ఇటువంటి సంఘటనలు వర్ణించడానికి భాష సరిపోతుందా? ఈ దేశం ఎట్టిపోతుంది అసలు అని ఆలోచన పనులు తల పగలగొట్టుకుంటూ తలపట్టుకుని ఏడుస్తున్న సందర్భం. ఇంత ఘోరమా? ఎందుకంటే అడవి నయ్యం, అడవి జంతువులు నయం అన్నట్టుగా పిల్లరా ఈవేళ దేశ పరిస్థితి ఉంది, ప్రజల పరిస్థితి ఉంది, మానవ జాతి పరిస్థితి ఉందన్న సంగతి అందరూ ఎరిగి ఉన్నారు. కనుక ఇటువంటి ఘోరమైన క్రియలు జరగడానికి కారణం ఏంటంటే మానవుడు పతనమైపోయాడు. మానవుడు, మ్యాన్ ఈజ్ ఏ ఫాలెన్ క్రీచర్. మానవుడు తన స్థితి నుంచి పడిపోయాడు. దేవుడు కలుగు చేసిన మానవుడు ఇటువంటి వాడు కాదు. వీడు మధ్యలో ఇలా తయారయ్యాడు. ఇలాగే ఎప్పుడు తయారయ్యాడు, ఎలా తయారయ్యాడు, ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశాడని మనం మాట్లాడుకుంటే చాలా టైం పడుద్ది. మొత్తం మీద లోకం చెడిపోయింది, అందరూ పాపులు అయిపోయారని ఒక కామన్ అండర్స్టాండింగ్ ఉంది. మన ప్రియతం భారతదేశం దాని గురించి ఒక శ్లోకం చెప్పింది. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతి వత్సల అన్యదా శరణం నాస్తి. పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ అంటే మన పుట్టగా, మన ఆలోచన, మన నెట్వర్క్ మొత్తం అంతా పాపమని. పిల్లలు అలాగే మానవులందరూ పాపులు అయిపోయారు అని మరొక శ్లోకం కూడా మన గ్రంథాల్లో వ్రాయబడింది. కామక్రోధవశ సర్వే దేవర్షి పితృమాన మానవ, పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధ వశమైపోయారు. కామక్రోధవశ సర్వే, సర్వే అంటే రోడ్లు సర్వే చేయడం కాదు, సర్వజనులు. కామక్రోధవశ సర్వే దేవర్షి పితృమాన మానవ, పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధ వశమైపోయారు అని శాస్త్రం చెబుతా ఉంది. హైందవ్యం
దాన్ని ధృవీకరిస్తూ ఉంది. అలాగే క్రైస్తవ్యానికి వచ్చేసరికి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అదన్నా చెప్పండి రా, ఏం మాట్లాడుకోరుకున్నారంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతారని క్రైస్తవ్యం చెప్పింది. అంటే ఒక కామన్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇస్లాం కూడా మానవులందరూ చెడిపోయారు, పాపులు అయిపోయినటువంటి ఆ గ్రౌండ్ మీద మాత్రం ఏకాభిప్రాయం ఉంది, కలుసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరి పాపులందరికీ సరి అయినటువంటి స్థానం లేకపోతే యోగ్యమైనటువంటి స్థలం నరకం అనే సంగతి కూడా అందరికీ తెలుసు. హైందవ్యం నరకముందని నమ్ముతుంది, క్రైస్తవ్యం నరకముందని నమ్ముతుంది, ఇస్లాం నరకముందని నమ్ముతుంది. మానవులందరూ పాపులైపోయారని హైందవ్యం నమ్ముతుంది, క్రైస్తవ్యం నమ్ముతుంది, ఇస్లాం నమ్ముతుంది, గ్రంథాలన్నీ మతాలన్నీ నమ్ముతూ ఉన్నాయి. మరి ఇప్పుడు చెడిపోయినటువంటి మానవులను మోక్ష ప్రాప్తులు చేయడానికి కొన్ని మార్గాలు చెప్పబడ్డాయి. పిల్లల దాంట్లో హైందవ్యం చెప్పినటువంటి మార్గం ఏమిటి అని ఈ రాత్రి మనం ఆలోచన చేయాలి. పిల్లల ఈ మానవులు చెడిపోయినటువంటి మానవులను, పాపులైపోయి దేవునికి దూరం అయిపోయి భ్రష్టులైపోయినటువంటి మానవ జాతిని మరలా బాగు చేసి మోక్షానికి తీసుకొని వెళ్ళాలి అంటే ఏ మంచి కార్యాలు పనికిరావు, ఎటువంటి సత్ప్రవర్తన పనికిరాదు, ఎటువంటి భక్తి కూడా పనికిరాదు, ఎటువంటి తపస్సు కూడా పనికిరాదు, ఎటువంటి దేవతలు కూడా పనికిరారు, ఎటువంటి దేవదూతలు కూడా పనికిరారు. వీరిని బాగు చేసి మోక్షానికి తీసుకుని వెళ్ళాలి అంటే దేవతలు కానివ్వండి, ఋషీశ్వరులు కానివ్వండి, లేకపోతే కఠోరమైన తపస్సు కలిగినటువంటి తపస్సంపన్నులు కానివ్వండి, దేవదూతలే కానివ్వండి, కెరూబులు కానివ్వండి, శరాపులు కానివ్వండి, వారెవ్వరూ కూడా పనికిరారు, వారెవరు కూడా సరిపోరు. ఖచ్చితంగా ఈ మానవులు పాపులు పరిశుద్ధులు అవ్వాలంటే, ఈ పాపులు మోక్షానికి వెళ్ళాలంటే ఆ కార్యం చేయగలిగినటువంటి వాడు కేవలము దేవుని కుమారుడే అని హైందవ్యం విశ్వసించింది, ప్రకటించింది. ఏ దేవత కానీ, ఏ దేవుడు అనబడిన వారు కానీ పనికిరారు, చాలరు. మన సొంత భక్తి అంతకంటే చాలదు. ఖచ్చితంగా దేవుని కుమారుడే దిగి రావాలి అని హైందవ్యం డిక్లేర్ చేసింది. అలా డిక్లేర్ చేసే ఒక శ్లోకం చెప్పారు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. నా వెనకాల పలుకుతారా? అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనై వచః. అది హైందవ్యం చెప్పింది. పుత్రుడు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం, ఖచ్చితంగా దేవకుమారుడు ఉండాలి. మన వాళ్ళ మధ్యలో కొంత డీవియేషన్ ఏం జరిగిందంటే, పుత్రుడు అంటే మన కడుపును పుట్టిన కొడుకు అనుకున్నారు. ఎందుకంటే దానికి నిర్వచనం చెప్పారు. పొన్నామి నరకం నుండి తప్పించేవాడు పుత్రుడని. కుత్సితాన్ మారయా తేత కుమార, కుమారుడు అనగా కుత్సితములు తొలగించేవాడని చెప్పారు. అనుకుని మన కడుపున పుట్టిన కొడుకు లేకపోతే మనకు తలకొరుగు పెట్టేవాడు, మోక్షం మనకు వెళ్ళలేమనుకున్నారు. అలాగైతే ఆడపిల్లల తండ్రి డైరెక్ట్గా నరకానికే, పిల్లలు పుట్టినోళ్ళు నరకానికే, పెళ్ళవునోళ్ళు నరకానికే. ఏమండి మోడీ గారు, వీరందరూ, వాజ్పేయి గారు, వీరందరూ నరకానికే. ఇప్పుడు పొన్నామి నరకం నుండి తప్పించేవాడు మన పుత్రుడు కాదు, మన కొడుకు కాదు. ఇప్పుడు కొడుకుని కనుక్కున్న వాళ్ళని అడగండి, నరకాన్ని తప్పిస్తున్నాడు, ఇప్పుడే నరకం చూపించేస్తున్నాడు. కొడుకు అంటే మన కొడుకు కాదు. మా ఈ తూర్పు గోదావరిలో చెప్తారు, తల్లి విషమాయే పెళ్ళామ బెల్లామాయ, కొడుకుని నమ్ముకోడు కానీ కొబ్బరి చెట్టు నమ్ముకోడు. కొడుకు అవసరం అని హైందవ్యం చెప్పింది. కొడుకు లేకపోతే గతి లేని వాళ్ళం అయిపోతాం. అపుత్రస్య
గతిలేని నాస్తి. ఏ విషయంలో గతిలేని వాడు? మోక్ష సాధన విషయంలో మానవ జాతి గతిలేనిది అయిపోద్దని చెప్పి హైందవ్యం చెప్పింది ప్రియులారా. అందుకనే మోక్షం అనేది ఒక విషయం గమనించండి. మోక్షం అనేది, నిత్య జీవం అనేది ఎవరు పడితే వాళ్ళు వ్యక్తిగతంగా సంపాదించుకునేది కాదు. ఎంత నిష్ఠాగరిష్టంగా బ్రతికినా, ఎంత ధారాళంగా దాన ధర్మాలు చేస్తూ బ్రతికినా, ఎంత తపస్సంపన్నులైనా ఎవ్వరూ కూడా ఈ మోక్షం అనేటువంటిది తమకు తాము సంపాదించుకోలేరు. ఎవరో ఒకరు గడించి పెట్టవలెను. పెద్దలు చెప్పారు, గడించి పెట్టాలి. ఈ పొలం మా తాత గడించాడు, లేకపోతే ఈ ఇల్లు మా అమ్మ గడించింది అంటారే, అలాగే మోక్షం కూడా మనకు ఎవరో ఒకరు గడించి పెట్టాలి. నీ సొంత భక్తితో, నీ సొంత నీతితో, నీ సొంత త్యాగముతో సంపాదించుకునేది కాదది. ఆ సొంత త్యాగము, సొంత భక్తి, సొంత నీతి ఇవి మోక్షం సంపాదించుకోవడానికి చాలవు. ఎవరో ఒకరు గడించి పెట్టాలి. ఆ గడించి పెట్టే వ్యక్తే కుమారుడు అని హైందవ్యం శాస్త్రం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్త వినాలి. మరి ఆ కుమారుడు అవసరమని హైందవ్యం చెప్పింది. ఆ కుమారుడు ఎలాగ పుట్టాలో కూడా, ఎలాగ పుడతాడో కూడా హైందవ్యమే చెప్పింది. కుమారుడు అవసరం అన్నది హైందవ్యమే. కుమారుడు పుట్టే విధము కూడా హైందవ్యమే చెప్పింది. ఏమని చెప్పింది తెలిసి? ఎలా పుట్టాలట? అందరిలాగా పుడితే అతడు మనకు మోక్షము ప్రసాదించడానికి అర్హుడు కాదు. ఆయన ఒక విచిత్రమైనటువంటి పుట్టుగా అయి ఉండాలి. చాలా వింతైన పుట్టుగా అయి ఉండాలి. మానవులందరూ పుట్టే రీతిలో పుట్టకూడదు, పుట్టడు కూడాను అని హైందవ్యం చెప్పింది. చెప్పి ఏం చెప్పింది శ్లోకం? ఏషపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. మీ చేత పలికించలేకపోతున్నాను. ఏషపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం. యేసు అనేటువంటి కుమారుడట కుమారికి పుడతాడట. కుమారి అనగా వివాహము కాని ఆవిడ యేసు అనో కుమారుని కంటది. ఏషపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో అని హైందవ్యం చెప్పింది. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఆ పుట్టబోయే కుమారుడు అందరిలా పుట్టడు సుమా, భార్యాభర్తల కలయిక వల్ల పుట్టడు సుమా, పురుషులతో సంబంధం లేకుండా పుడతాడు. అలా పుట్టి తీరాలి. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. కన్యక గర్భవతి కొడుకుని కనాలి. ఏషపుత్రంచమా విధి కుమారి గర్భ సంభవం. ఎవరు చెప్పారు మాటలు? ఎవరు చెప్పారండి? హైందవ్యం. కరెక్ట్ గా హైందవ్యం చెప్పినట్లుగానే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము ధరించి యేసుని కన్నది. కుమారుడు కావాలని చెప్పిన వాళ్ళు హైందవులే. కుమారుడు పుట్టే విధం చెప్పింది కూడా హైందవులే. యేసు అందులోకి వెళ్తే బయట రాలేమేమో. యేసు ప్రియులారా, ప్రభు పుట్టినప్పుడు కనీసం మరియమ్మ యొక్క అన్నాన్ని కానీ దేవుడు వాడుకోవాలి. దేవుడు ఒక నూతనమైన రక్తాన్ని కలుగు చేశాడు, సృష్టించాడు. మరియమ్మ అండాన్ని కానీ లేకపోతే ఏమైనా వాడినట్లయితే అతడు మోక్ష సాధనకు పరిశుద్ధులుగా ఉండడానికి అవకాశం లేదు. కనుక చాలా విచిత్రమైన వింతైన పుట్టుగా నేను పుట్టించబోతున్నాను. దేశమా 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 గుర్తుపట్టు, ఇదిగో ప్రపంచంలో అందరికంటే ముందుగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఓం శ్రీ కన్యాసుతాయ నమః. ఎప్పుడైతే కన్యక గర్భవతి కొడుకుని కన్నదో ఇమ్మీడియట్ గా నువ్వు జ్ఞాపకం చేసుకో, మీకు ముందుగానే చెబుతూ ఉన్నావు. అన్నట్లుగానే మరియా అనేటువంటి కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి తర్వాత హైందవ్యం ఇంకో మాట చెప్పింది. ఆ కుమారుడు
ఎక్కడ పుడతాడో చెప్పింది, ఎక్కడ పుట్టాలో చెప్పింది. కుమారుడు కావాలని చెప్పింది హైందవ్యమే. కుమారుడు పుట్టవలసిన పద్ధతి విధానము చెప్పింది హైందవ్యమే. కుమారుడు పుట్టేటువంటి స్థానము ఇంతటి విశాల ప్రపంచంలో, ఇన్ని దేశాల మధ్య, ఇంతటి మహావిశాల ప్రపంచంలో ఆ పరాత్పరుడు, ఆ వేదవేద్యుడు, యజ్ఞపైతుడు, ఆ విరాట్ పురుషుడు, ఆ దేవకుమారుడు ఎక్కడ పుడతాడో దేవుని దగ్గర తెలుసుకుని సాక్షాత్కారం పొంది మన ఋషులు చెప్పారు. ఎక్కడ పుడతాడో తెలుసండి? హైందవ్యం చెప్పింది. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస పుష్టే మహతో మహియా శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. అంబస్య పారే ఆకాశంలోంచి వస్తాడు. భువనస్య మధ్యే భూమధ్యపురంలో పుడతాడు. శుక్రేణ జ్యోతిగంశిష అనుప్రవిష్ట ప్రజాపతి గర్భే అంతః. ఆ ప్రజాపతి అయిన దేవుడు భూమధ్యపురంలో పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వెలుస్తుంది. అది ఆయన నక్షత్రం. చూసి ఎంత ఘనమైన విషయం ఇది. హైందవులందరూ తెలుసుకోవాల్సిన విషయం. యావత్ భారతదేశం, భారతీయులందరూ ఈ విషయం గమనించవలసిన విషయం. కుమారుడు కావాలి, మోక్షాన్ని వెళ్ళాలంటే ఆ కుమారుడే మనకు గడించి పెట్టేటువంటి వాడు. మన భక్తి మనకు చాలదు, మన నీతి మనకు చాలదు, మన దేవతలు మనకు చాలరు, మన కెరూబులు, శరాపులు, దూతగణాలు మనకు చాలరు. డైరెక్ట్ గా కొడుకే రావాలి. అది చెప్పినటువంటి దేశం మన ప్రియతమ భారతదేశం. ఆ కొడుకు కూడా ఆయన పుట్టే విధము చెప్పిన దేశం భారతదేశం. ఆయన పుట్టే స్థలము చెప్పినటువంటి దేశం మన ప్రియతమ భారతదేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంత డల్లగొన్నారు మీరేమో? వాతావరణం చల్లగా ఉంది, జనాలేమో డల్లగా ఉన్నారు, స్పీకర్ ఏమో నల్లగా ఉన్నాడు. ఏంటి సంగతి? ఈ ట్రెండ్ ఏమో అర్థం అవుతుంది. పండుగ వాతావరణం ఉంటాయి, ముఖాలు అంటే అలా ఉంటాయి. ఈవేళ యేసు మనవాడు కాదు. యేసు మాలమాదిగ దేవుడు, మ్లేచ్చుల దేవుడు, ఇంగ్లాండ్ దేవుడు, అమెరికా అంటే ప్రియాల మనవాళ్ళు అనుకుంటారు. దేశానికో దేవుడు ఉంటాడు. చైనా వాళ్ళ దేవుడికి సీపుగళ్ళు, ఏమండి? ఆఫ్రికా వాళ్ళ దేవుడు నల్లగా, అమెరికా వాళ్ళ దేవుడు సూట్ వేసుకుని ఉంటాడా? దేశానికో దేవుడు ఉంటాడంటే వెధవలే. ప్రపంచమంతటికి సూర్యుడు ఒక్కడే ఎలా ఉన్నాడో, సర్వమానవులకు దేవుడు ఒక్కడే. ఏకో నారాయణ, నారాయణుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని మొట్టమొదటి భారతదేశం నమ్మింది. దానికి బందెల పోతనామాచుడు కూడా చెప్పాడు, ఎవనిచే జనించు జగం ఎవని లోపల నుండి లేనమై ఎవని ఎందు నిందు పరమేశ్వరుడెవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యుడెవడు, సర్వము తాని అయిన వాడెవడు, వాని ఆత్మభావం ఈశ్వరుని శరణంబు వేడేదాన్ని. దేవుడు ఒక్కడే. భారతదేశం నొక్కి ఒక్కడని చెప్పింది. కనుక దేవుని పెట్టారా, ఈవేళ మావోడు కాదన్న వారికి ఈవేళ నా సందేశం మీ అనుమానాలను తీర్చాలని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. కుమారుడు కావాలని చెప్పాడు, కుమారుడు పుట్టే విధం చెప్పారు, కుమారుడు పుట్టే స్థలం చెప్పారు. నెక్స్ట్ ఆ పుట్టిన కుమారుడు చావడం కోసమే పుట్టాలని చెప్పారు శాస్త్రం. చనిపోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు చచ్చిపోవడం ఏంటి అనేటువంటి ఆలోచన ఉంది. అందరినీ చంపినోడు దేవుడు అవుతాడు, కానీ ఎవరికైతే చంపబడ్డవాడు దేవుడు ఎలాగవుతాడు? అందరినీ కొట్టినోడు హీరో అవుతాడు, కానీ దెబ్బలు తిన్నవాడు హీరో ఎలాగవుతాడు? సినిమాలు చూసి అలవాటు అయిపోయి ఇదే పాలసీ అనుకుంటున్నారు. దేవుడు అంటే అందరినీ చంపిపడేయాలి తప్ప ఆయన్ని ఎవరో చంపడం ఏమిటండి? ఎవరికైతే చంపించుకున్నవాడు దేవుడు ఎలాగవుతాడు అనేటువంటి ఒక ప్రాచుర్యం ఉంది. ప్రియులారా, జాగ్రత్త వినాలి. శాస్త్రం చెబుతుంది ఆ దేవుడు చనిపోవాలి. ఇంకొక విషయం కూడా ఉంది. ఈ యేసుక్రీస్తు మహా అయితే
2000 సంవత్సరాల క్రితం వాడు. ఈడిస్తే 2000 సంవత్సరాలు మించలేవు. మా దేవుడు అనబడిన వారు కోటాను కోట్ల సంవత్సరాలతో ఉన్నారని యేసు ప్రభు చాలా జూనియర్ మోస్ట్ అని అనుకుంటున్నా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 2000 సంవత్సరాల చరిత్ర ఆయన ఉనికికి ఆరంభం కాదు. ఆయన ఆదియు అంతము లేనివాడు. సకల సృష్టిని కలుగు చేసిన వాడు ఆయనే. సృష్టి రవ్వంతైనా కలుగుకున్నప్పుడు తండ్రి దగ్గర ఆయన ఓంకారముగా నాద బ్రహ్మంగా ఉన్నవాడు, శబ్ద బ్రహ్మంగా ఉన్నవాడు, స్వర బ్రహ్మగా ఉన్నవాడు. ఆయన ఒకానొక సమయంలో తండ్రి తన నోరు తెరవగా తండ్రిలో లీనమై ఉన్నటువంటి కుమార భాగము బయటకు వచ్చింది. టైం ఎంత గారు? నేను ఎంతసేపు చెప్పండి, దాన్ని బట్టి నేను వెళ్ళాలో వెళ్ళకూడదు. వీళ్ళు వరద బాధితుల్లో చూస్తున్నారా వంక, నాకు మొఖాలు నచ్చలేదు. ఈ టైం చెప్తే దాన్ని బట్టి అసలు వెళ్ళాలా లోపలికి వెళ్ళకూడదు. అంటే హల్లెలూయా చెప్పండారా, పని ఏదన్నా చెప్పండారా? హల్లెలూయా. యేసు మీద ఉన్న అభ్యంతరాలన్నింటికీ సమాధానం చెప్పాలని కూర్చున్నాను. యేసు నిన్నగాక మొన్నటోడు 2000 సంవత్సరాలే. ఆ 2000 సంవత్సరాలు యేసు యొక్క ఉనికికి ఆరంభానికి కారణం కాదు. ఆయన ఆరంభము లేనటువంటి వాడు, అంతము లేనటువంటి ఆల్ఫా ఓమేగా. ఆయన శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది. అవతరించి 2000 సంవత్సరాలు అయింది. మానవాకారముగా వచ్చి ఆకారముందు మనుషుడుగా అగుపడి మానవ జాతికి మేలు చేయడానికి, రక్తం చెందించడానికి వచ్చిన కాలం అది. అది ఆయన ఉనికికి ఆరంభం కాదు సుమా. పిల్లల ఆదియందు ఓంకారము నాద బ్రహ్మం ఉన్నది అని చెప్పారు మనవాళ్ళు. అందుకనే ఓం అనేటువంటి మాట ఎంతో ప్రీతిపాత్రమైనది, పూజింపదగింది. మనవాళ్ళు ఓం 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 అంటారు, కానీ ఓం అంటే ఏంటని అడగండి మీరు ఊరంతే. సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి. సోయమాత్మాధ్యక్షరం ఓంకారాదిమా మా శ్రీమాత్రక్షపాద అకార ఉకార మకారయతి. ఓంకారములో 3 అక్షరముల కలయిక. అకారము, ఉకారము, మకారము. అకారము తండ్రి అయిన దేవుడు, ఉకారము కుమారుడు, మకారం పరిశుద్ధాత్మ దేవుడు. అది ఆది యందు ఉన్న నాద బ్రహ్మము, స్వర బ్రహ్మము, శబ్ద బ్రహ్మం. ఆయనే శరీరం ధరించుకుని లోకంలోకి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. ఓంకార స్వరూపుడు, నాద బ్రహ్మ అయినవాడు, వాక్యమైన వాడు శరీరము ధరించుకొని మానవులకు మేలు చేయడానికి వచ్చినటువంటి ఈ సందర్భమే క్రిస్మస్ పండుగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, ఆ పుట్టిన దేవుడు చనిపోవాలి. అసలు పుట్టడమే చనిపోవడం కోసం పుట్టాడు. ఒక విషయం గమనించండి. అసలు ప్రపంచ చరిత్రలో, ప్రపంచంలో అందరికంటే అత్యధికముగా యేసు సిలువలో చనిపోవడం ఇష్టం లేని వ్యక్తి ఎవరు తెలుసా? యేసు సిలువలో చనిపోవడం ఎంత మాత్రమే ఇష్టపడినటువంటి వాడు సాతానుడు. The devil doesn't want God to die on the cross. యేసు సిలువలో చనిపోవడం సాతానుకి ససేవర ఇష్టం లేదు. అందుకనే చిన్నప్పుడే ఏ రోజులో దూరి చిన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడు. అప్పుడు చంపేస్తే సిలువ మరణం సాధ్యం కాదు. తర్వాత మధ్యలో 2-3 సార్లు చంపేద్దాం ట్రై చేశాడు. దేవుడు తప్పించుకున్నాడు. ఒకసారి ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి అక్కడ దూకేయమన్నాడు. అక్కడ చచ్చిపోతాడు. అప్పుడు దూకలేదు ఆయన. నీకు ఇవన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత పేతురులో దూరాడు. పేతురులో దూరి నువ్వు చనిపోవడానికి వీలు లేదని పేతురుతో మాట్లాడిస్తున్నాడు. అప్పుడు దేవుడు సాతానా నా వెనుకకు పో అన్నాడు. అసలు నేను వచ్చిన ప్రణాళికే మరణించడం కొరకు.
నేను వచ్చిన ప్రాజెక్టే మరణించడం కొరకు, ప్రాణం పెట్టడం కొరకు, రక్తం చిందించడం కొరకు. నా ప్రాజెక్ట్ను ఫెయిల్ చేయడానికి వచ్చారు మీరు. పేతురు, సాతానా వెనుకకు పో. ఎందుకు సాతానికి ఇష్టం లేదంటే, వన్స్ గాడ్ హ్యాపెన్స్ టు డై ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అండ్ ఆల్ ద మ్యాన్కైండ్ హూ ఆర్ అండర్ హిస్ హ్యాండ్స్, ఆర్మ్స్ విల్ బి రిలీజ్డ్. యేసు సిలువలో చనిపోవడం కనుక జరిగితే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోద్ది. మానవులందరూ కూడా అతని చేతుల నుంచి బయటకు వెళ్ళిపోతారు. కనుక యేసు సిలువలో చావడానికి వీలు లేదు. ఆయన సిలువలో చనిపోయాడా, పాపమునకు వెల చెల్లించిన వాడు అయిపోతాడు. దాన్నే విమోచన క్రయధనం అంటారు. విమోచన క్రయధనం అనే వెల గనక యేసు చెల్లిస్తే ఇక లోక భూనివాసులందరూ నా హస్తగతాలోంచి వెళ్ళిపోతారని సాతానుడు ఇష్టపడలేదు ప్రియులారా. కనుక చాలా మంది అనుకుంటారు సాతాను గడి చంపేసాడు అనుకుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాగున యేసు చనిపోవాలని శాస్త్రం చెప్పింది, హైందవ్యం చెప్పింది. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ప్రజాపతి అనే దేవుడు తనకు తానే యజ్ఞం అయిపోతాడు, ప్రాణం పెడతాడు. శాస్త్రం దేవుడు చనిపోవాలని చెబుతుంటే ఒక ఆయన 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు ఎలాగయ్యాడంట. ఆయనే కనుక పీక్కుని ఉంటే మన పని లాక్కోలేక పీక్కోలేక చదువు అసలు రావడమే చావడం గురించి వచ్చాడు. The very reason, the very essence, the very meaning for the coming of Christ is to die. శాస్త్రం ఏమాత్రం తెలిసినా అలా మాట్లాడవాడు. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఎవరో చంపేస్తే చచ్చిపోయినాడు కాదు, శాస్త్రం చెప్పింది చనిపోవాలని చెప్పింది. తనకు తానే ఆత్మానం, బైబిల్ చెప్తా ఉంది, నాకు నేనే నా ప్రాణమును పెట్టుటకును దాన్ని తీసుకున్నటకును అధికారం గలవాడు. He was willingly sacrificing himself. ప్రజాపతిర్దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్తః. ఈ ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఖచ్చితంగా చచ్చిపోవాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మరణించాలి అని హైందవ్యం చెప్పింది. ఇంకొక విషయం, ఈ మరణించడం కూడా ఎలా మరణించాలో కూడా హైందవ్యమే చెప్పింది. ఎలా చనిపోవాలి దేవుడు? ముసరాయి చనిపోవాలా? యాక్సిడెంట్లో చచ్చిపోతాడా? రోగం వచ్చి చచ్చిపోతాడా? ఎలా చచ్చిపోవాలి? ఆ ప్రజాపతి చనిపోయే విధమేమిటి అని కూడా హైందవ్యం చెప్పింది. ఎలా చనిపోవాలని చెప్పింది తెలుసండి? అజామేధ యాగము, అశ్వమేధ యాగము, నరమేధము, గోమేధము, వాజపేయము అనే బలికర్మకాండం ఉందన్నమాట. ఆ బలికర్మకాండంలో అజామేధ యాగం చేసేవారు భారతీయులు. అజామేధ యాగంలో మచ్చలేని మేకను తీసుకునేవారు, దాని తల మీద బలుసుములతో కిరీటం చేసి పెట్టేవారు. దానికి ఒక పట్టు వస్త్రాన్ని కప్పి ఆ పట్టు వస్త్రాన్ని వృత్తులు అనగా పురోహితులు చీట్లు వేసి పంచుకునేవారు. దాని ఒక బల చెక్కకు దాని 4 కాళ్ళలో మేకులు తెగొట్టేవారు. ఎముక విరక్కుండా చాలా జాగ్రత్తగా ప్రక్కలో బల్లెంతో పొడిచేవారు. రక్తమంతా బయటకు వచ్చేసి డిహైడ్రేట్ అయిపోయి అది నాలుగు తీసి ఏడుస్తూ ఉంటే సోమరసం అందించేవారు. ఈ విధంగా అజామేధ యాగంలో యజ్ఞ పశువు చనిపోయేది. చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రయత్నం చేసేవారు, మళ్ళీ దాన్ని బ్రతికించడం కోసం ట్రై చేసేవారు. చంపడం వరకు అయితే చంపగలిగేవారు, కానీ మళ్ళా ప్రాణం పోయడం సాధ్యపడేది కాదు. కనుక ఈ ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానం యజ్ఞం కృత్వా అని ఎవరి గురించి చెప్పడిందో అతడు ఈ విధంగా చనిపోవలసి ఉంటుంది, ఈ విధంగా చనిపోబోతున్నాడు. మక్కి యేసు శిలువ మరణం అలాగే జరిగింది.
మచ్చలేని వాడిగా వచ్చాడు ఈ లోకంలోనికి. మచ్చలేని మేక దేవుని పరిశుద్ధతకు, యేసు పరిశుద్ధతకు సాదృశ్యం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడన్నది. పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, మచ్చలేనివాడు. ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టాడు, 2 చేతుల్లో మేకులు కొట్టారు, 2 కాళ్ళలో శీల దిగ్గొట్టారు. అతని యొక్క అంగీని చీట్లు వేసి పంచుకున్నారు రోమా సైనికులు. పక్కలో బళ్ళు పొడిశారు. కుడి పక్క ఎడం పక్క దొంగలు కాళ్ళు వెరగొట్టారు, కానీ యేసు కాళ్ళు వెరగొట్టల. దాహమని అంటే తప్పికొనుచున్నానంటే చేదు చిరకను అందించాను. మక్కి అక్షరాల ఆ దేవకుమారుడు ఏ విధంగా చనిపోతాడో, చనిపోవాలని హైందవ శాస్త్రం చెప్పిందో అదే రీతిగా యేసు చనిపోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు పుట్టుక, యేసు పుట్టే విధం, యేసు పుట్టిన స్థలం, యేసు మరణం, యేసు మరణించే విధం, ఇదంతా హైందవ శాస్త్ర సారాంశం. హైందవం యొక్క సారాంశం ఇది. అజామేధ యాగంలో యజ్ఞ పశువు చనిపోయినట్లుగానే యేసు ప్రభు యొక్క శిలువ యాగం జరిగింది ప్రియులారా. ఇంకొక పాయింట్ ఏమిటంటే, ఇంతకీ ఎందుకు చనిపోవాలి? అసలు చనిపోవడం ఎందుకు? ఇదెక్కడ అసోద్యం? సకల సృష్టికర్త, అఖిల బ్రహ్మాండమును నోటి మాట చేత కలుగు చేసిన వాడు అంత నికృష్టమైన చావవలసిన పరిస్థితి ఏమిటి అంటే, మళ్ళీ శాస్త్రమే చెప్పిందని, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ కలగదు. రక్తం అవసరం. ఆ రక్తం కూడా తద్ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే వచ్చి మన కొరకు బలైపోవాలి. శాస్త్రం ఇంకో చోట చెప్పింది, నపుణ్యం దాన ధర్మశ్చ నకర్మశ్చ పుణ్యం భవేత్, నపుణ్యో ప్రాణధనశ్చ జగత్పుణ్యం నాస్తి. నపుణ్యం దాన ధర్మశ్చ, దాన ధర్మముల వల్ల పుణ్యము కలగదు. నకర్మశ్చ పుణ్యం భవేత్, మానవుడు ఏ కర్మ చేసినా పుణ్యాత్ముడు కాలేదు. నపుణ్యో ప్రాణధనశ్చ జగత్పుణ్యం నాస్తి. దేవుడే వచ్చి మానవుల కొరకు ప్రాణదానం చేస్తే తప్ప మానవ కోటి పుణ్యాత్ములయ్యే అవకాశం లేదు. శాస్త్రం చెప్తుంది, దేవుడే దిగి వచ్చి ప్రాణదానం చేయాలి. తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. రక్తం ఎందుకు అవసరం అంటే ప్రియులారా, రక్తము తనలో ఉన్న ప్రాణమును బట్టి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి కేవలము రక్తమునకు మాత్రమే ఉన్నది. పాపమునకు ప్రాయశ్చిత్తం చేసే శక్తి రక్తానికే ఉంది. ఎందుకంటే రక్తములో ప్రాణమున్నది. రక్తమే ప్రాణము. కనుక పాపానికి ప్రాయశ్చిత్తం చేసే శక్తి దాని ఒక్కదానికే ఉంది తప్ప మరి దేనికి లేదు. సూర్యుని క్రింద, సూర్యుని పైన కూడా. అందుకని రక్తం అవసరం. అందుకని చావడం అవసరం. చావవలసిన విధము చెప్పింది, చచ్చిపోతాడని చెప్పింది. ఈ చావడం గల కారణం ఏంటంటే రక్తం అవసరం అని చెప్పింది. ఆ రక్తం కూడా పరిశుద్ధ దేవుని యొక్క రక్తం, దేవుని కుమారు రక్తం అవసరం హైందవ శాస్త్రం చెప్పింది. యేసు క్రీస్తు యొక్క సాక్ష్యము ప్రవచన సారము. ఒక క్రైస్తవ మత గ్రంథాల ప్రవచన సారమే కాదు, లేక ఇస్లాం మత గ్రంథాల ప్రవచన సారమే కాదు, లేక కేవలం బౌద్ధ మత గ్రంథాల ప్రవచన సారమే కాదు. ఇది హైందవ మత గ్రంథాల ప్రవచన సారము. ఇంకొక విషయం చెప్తున్నాను, చిత్తగించాను, మరి మీకు అర్థం అవుతుంది. ఈవేళ భారతదేశానికి పునాదులు వేసినటువంటి వారు, భారతీయ వాంగ్మయం అంతటినీ రచించిన వారు,
భారతీయ మత గ్రంథాలన్నీ వ్రాసినటువంటి వారు. ఏమండి, క్రీస్తు పూర్వపు ఋషులైనటువంటి వారు అందరూ కూడా విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వ్యాస మహర్షి, సప్త ఋషులు, వీళ్ళందరూ కూడా యేసు దగ్గర ఉన్నారు. ఆ సంగతి మన భారతీయులకు తెలియదు. వాళ్ళందరూ యేసు దగ్గర ఉన్నారండి. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వ్యాస మహర్షి, సప్త ఋషులు, ఋషీశ్వరులు అందరూ కూడా క్రీస్తు పూర్వపు ఋషులందరూ, భారతీయ ఋషులందరూ యేసు దగ్గర ఉన్నారు. నువ్వు ఇచ్చావా బాప్తిజం అనకండి నన్ను. వాళ్ళు ఎలా వెళ్ళారంటే, యేసు ప్రభు సిలువలో చనిపోయే ముందు శిష్యులతో అంటాడు, దొంగతో అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో. యేసు సిలువలో చనిపోయిన తర్వాత మృతుల లోకంలోనికి వెళ్ళాడు. అక్కడ మృతుల లోకంలో మన భారతీయ ఋషీశ్వరులు ఉన్నారు, సకల దేశాల ప్రజలు ఉన్నారు. మృతుల లోకంలోకి వెళ్ళి అక్కడ 3 రోజులు మీటింగులు పెట్టారు. యేసయ్య వాక్యము, దొంగోడు సాక్ష్యము. సాక్ష్యం చెప్పడం ఎలా చనిపోయానో అంటే, ఆ దొంగ సాక్ష్యం చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, ఈయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఈయన అంగీని చీట్లు వేసి పంచుకున్నారు, ఈయన 2 చేతుల్లో మేకలు కొట్టారు, కాళ్ళలో సెల దిగ్గొట్టారు, ఒక సిలువకు దిగ్గొట్టారు, ఈయన్ని పక్కలో బల్లె పోటు పొడిచారు, దాహం అని అడిగితే చేతి తిరగనిచ్చారు, నా కాళ్ళు అవతల పక్కవాడు కాళ్ళు వెరగొట్టారు కానీ ఈయన కాళ్ళు వెరగొట్టలేదు. ఈ విధంగా ఆయన చనిపోయాడని సాక్ష్యం చెబితే స్టన్ అయిపోయారు, వాళ్ళు షాక్ అయిపోయారు. ఋషీశ్వరులు షాక్ అయిపోయి, అటువంటి ఆయన కోసమే మేము కనిపెట్టి చనిపోయాం, ఆయనే మోక్ష ప్రదాత, అటువంటి వ్యక్తి చరిత్రలోనికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు దేశమా గుర్తించి గమనించి ఆయన విశ్వసించు అని చెప్పడానికి సాదృశ్యంగా మేము అజామేధ యాగంలో యజ్ఞ పశువు చంపేవాళ్ళం. ఆ అజామేధ యాగంలో యజ్ఞ పశువు అయినటువంటి ఆ మేక అక్షరాల ఈయన చనిపోయినట్లుగానే మేము చంపేవాళ్ళం. ఆయనే ఈయనైతే ఇక మాకు కావలసిందేంటి, మా భాగ్యము గొప్పది అని ఆయన ఆల్టర్ కాల్ ఇవ్వగా వాళ్ళందరూ యేసును అంగీకరించగా వాళ్ళందరినీ చెరగా తీసుకుపోయాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇవాళ భారతీయ ఋషీశ్వరులు మన వాంగ్మయం రాసిన వారందరూ కూడా, మన గ్రంథాలు రాసిన వారందరూ యేసు దగ్గర ఉన్నారు. నీకు తెలియక, చెప్తే వెనక, మొండికేసి ఈ సీతయ్య ఎవడ మాట ఎండని చెప్పి నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు తప్ప అసలు మీ ఊళ్ళందరూ అక్కడ ప్రభు దగ్గర ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళారా, వారిది విశ్వాసమే, మనది విశ్వాసమే. వారి విశ్వాసం ఏంటి తెలుసా? చరిత్రలోనికి ఇటువంటి వ్యక్తి వచ్చి చనిపోబోతున్నాడని విశ్వసించారు. మనమేమో ఈ విధంగా చనిపోయాడని మనం విశ్వసిస్తున్నాం. వాళ్ళు చూడలేదు, మనము చూడలేదు. వాళ్ళు చనిపోబోతున్నాడని వాళ్ళు నమ్మారు, చనిపోయాడని మనం నమ్ముతున్నాం. ఆ విశ్వాసమును బట్టే వారు ఆటంకాలు ఇవ్వగా, మృతుల లోకములో ప్రభు సువార్త చెప్పగా వాళ్ళందరూ ప్రభువుని విశ్వసించగా వాళ్ళందరినీ ప్రభు తన సన్నిధానం తీసుకుని వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప విషయం అండి. నువ్వు పరలోకం వెళ్తారు, విశ్వామిత్రుడు ప్రైజులాడు అని చెప్తే నువ్వు ఆశ్చర్యపడక్కల, విక్రమ అనక్కల. ఈవేళ అవగాహన లేక, ఆలోచన లేక, ప్రియులారా, ఈ యేసు మనవాడు కాదు అని ఇతను వ్యతిరేకంగా మీరు ద్వేషం పెంచుకుంటూ, ఈ పరాత్పరునికి విరోధంగా మీరు మాట్లాడుతూ, మీరు రేపొద్దున దేవుని దగ్గర ఎలాగో నీతిమంతులుగా ఉండగలరు? కుమారుడు కావాలని చెప్పింది హైందవ్యము, కుమారుడు పుట్టవలసిన చెప్పిన విధములు చెప్పింది అహైందవ్యము, కుమారుడు పుట్టే స్థలము చెప్పింది హైందవ్యము, కుమారుడు చనిపోవాలని చెప్పింది హైందవ్యము, చనిపోయే విధము చెప్పింది హైందవ్యము, ఆయన మరలా లేస్తాడని చెప్పింది హైందవ్యము. ఆ చనిపోయినట్టు ఉండడు, అతను మరలా లేస్తాడు. ఓం శ్రీ మృత్యుంజయ నమః. అతడు మృత్యువును గెలుస్తాడు. దేశమా గమనించండి, ఇంతవరకు మానవ చరిత్రలో మృత్యువుని గెలిచిన వారు ఎవరు లేరు. నువ్వు ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇది గొప్ప బండ గుర్తు. ఆయన మృత్యువుని గెలుస్తాడు. చనిపోయినాడు సమాధిలో ఉండడు అని ఓం శ్రీ మృత్యుంజయ నమః. ప్రియులారా,
మరణం అంటే మాటలా? మరణాన్ని ఎవరైనా గెలవగలరా? ఎవరి పప్పులైనా ఊళ్ళో ఉడుకుతాయి, కానీ సమాధుల దగ్గర ఎవరి పప్పులను ఉడుకుతాయా? ఊళ్ళో దండలు వేయచ్చు, ఊళ్ళో ఊరేగించవచ్చు, ఊళ్ళో ఇంతటోడు అంతటోడు అనొచ్చు, కానీ శ్మశానం దగ్గర ఎవడు అధికారాలు పప్పులే ఉడకో. అందరూ సమాజంలో నుంచి సమాధుల్లోకి వెళ్ళాలి తప్ప ఎవడో సమాధుల్లోంచి మన సమాజంలోకి రాడు. అలా వచ్చి మీ ఇంటి దగ్గరికి ఒక అతిథి దిగాడు అనుకో, నేను నిద్ర ఆడుతుందా? దేవుని బిడ్డలారా, మానవ చరిత్రలో మరణం అంటే భయంకరం. గుర్రం జాషువా గారు రాశాడు ఖండకావ్యాల్లో, శ్మశాన వాటికలో రాశాడు. ఎన్నో ఏళ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలి కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒకడైన లేచిరాడకట. ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనంబే తల్లులలాడిరో కన్నీకంబడి కాగిపోయినవి నెక్కమ్మిందు పాషాణాలు అన్నాడు. ఎంతకాలం పడుకుంటారా? ఎన్నాళ్ళు ఈ చలనంబు లేని శయనం బేతలు అల్లాడిరో. ఆడవాళ్ళు వేసిన ఏడుపులు గట శ్మశానంలో రాళ్ళు కరిగిపోయాడు, కానీ చచ్చినోడు ఎవడో లేవలేదట. రాళ్ళు కరిగిపోయి కన్నీరికి ఆయన రాస్తాడు, ఇచ్చోటనే కదా రాజ్యము లేదు రాజన్యుని అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులోన కరిగిపోయి. ఇచ్చోటనే కదా పేరెన్నికనుగన చిత్రరేఖను కుంచే నశించే. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి. ఆడవాళ్ళకి నల్లపూసలు అంటే ఎంతో ఇష్టం. ఇచ్చోటనే కదా లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి. అండ్ శ్మశానానికి లేత ఇల్లాలి ముద్రిల్లాలి తేడా ఉంటుందా? అదే గ్యాస్ స్టవ్ సిమ్ లేకండి. అరే లేత ఇల్లాలి సిమ్ లేకండి, గ్యాస్ స్టవ్ పెట్టండి. కిరసాలి తగలెట్టడమే తప్ప లేత ఇల్లాలి ముద్రిల్లాలి లైక్. ఆయన అన్నాడు, ఇది పిశాచులతో నిఠాలేక్షణుడు గజ్జె కదలించేవాడు రంగస్థలంబు. ఇది మరణదూత తీక్షణమవు దుస్తులయ అవని బాలించు అశ్వసుభాషణం. అందరూ బూడిదైపోవడం తప్ప బతికి పట్టగట్టాడు ఎవడో లేడు మానవ చరిత్రలో. కానీ ఒక ఆయన ఉన్నాడు, ఓ మరణమాన్ని ముల్లెక్కడ, ఓ మరణమాన్ని విజయం ఎక్కడ అని మరణానికి మరణాన్ని విధించి సమాధుల్లోంచి సమాజంలోకి వచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు నాథుడు. ఓం శ్రీ మృత్యుంజయ నమః. ఇవన్నీ అమెరికా వాడు రాశాడా? ఇంగ్లాండ్ వాడు రాశాడా? వాడికి సంస్కృతం వచ్చా? వాడికి తెలుగు వచ్చా? అసలు ఏం మాట్లాడుతున్నావు నాయన? నేను విశాఖపట్నంలో మరి చెప్పొద్దు చెప్పకూడదు, విశాఖపట్నంలో కరపత్రాలు పంచుతున్నాను. పంచుతుంటే ఒక అతను నా చేతి నుంచి లాగేసుకుని నలిపేసి వెళ్ళానేసి నా వంక ఎర్రగట్టి వస్తున్నాడు. చూసి ఒక ప్రశ్న అడిగాడు, ఇందులో ఎవరి గురించి రాసి ఉందా అన్నాడు. నలిపేసి పడేసే బదులు పడితే అడుగుతున్నామంటే చదవచ్చు కదా అన్నాడు. యేసుబాబు గురించే కదా అన్నాడు. అవును యేసుబాబు గురించి అన్నాను. ఆయన ఎలా పుట్టాడని తెలుసా అన్నాడు. ఎందుకు తెలియదు తెలుసా అన్నాను. ఎలా పుట్టాడో చెప్పన్నాడు. కన్యక గర్భవతి కుమారుని కన్నది యేసుని, మరి అనే కన్యక పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసు ప్రభుని కన్నది అన్నాను. అంటే అన్నాడు, నీకు ఏమన్నా మెంటలా అన్నాడు. ఏ అన్నాను. పురుషులతో సంబంధం లేకుండా పిల్లలు పడతారా అన్నాడు. మనుషులకైతే అసాధ్యం కానీ దేవుడికి సమస్యలు సాధ్యమే కదా అన్నాడు. ఇటువంటి తాడు బొమ్మలు లేని మాటలు, ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు, అర్థం లేని విషయాలు ఎప్పుడు నమ్మకం. అటువంటి ఇప్పుడు ప్రకటించి ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతాను కానీ వెళ్ళిపోయే ముందు ప్రశ్న అడుగుతాను, నాకు సమాధానం చెప్పాను. అడగమన్నాడు. కర్ణుడు ఎక్కడి నుంచి పుట్టాడు అన్నాను. చెవిలోంచి పుట్టాడు అన్నాడు. చెవిలోంచి పుడితే గర్భసంచి గోబలం ఉందా అన్నాను. ఆర్గ్యుమెంట్లో వచ్చేసింది. చెవిలోంచి పుడితే గర్భసంచి గోబలం ఉందా? గర్భసంచి గోబలం ఉంటే ఇంత గోబం ఇంత మొహం అయిపోదా? గర్భవతిని చూసాడా, బతుకుతాడా, దాపులు చచ్చిపోడా, దిగమనుకుని. అది నచ్చిందని ఇప్పుడు ఏం మాట్లాడతారండి? నాకు మెంటలా, నీకు మెంటలా? ఇది శాస్త్రం అండి, ప్రవచన సారము. యేసు పుట్టుక ప్రవచన సారం. ఇంకో చోట యేసు పరిశుద్ధుడు అని ప్రకటిస్తుంటే ఒకడు అన్నాడు, యేసు పరిశుద్ధుడు ఎలాగండి? యేసు పరిశుద్ధుడు ఏంటండి అన్నాడు. ఏ అన్నాడు. ఆయన మరియం పాలు తాగలేదండి అన్నాడు. మరియం పాలు తాగితే ఏమవుతారా? మరి మరియం పాలు తాగితే మరియం పాపాలు రాబట్టి లోపలికి అన్నాడు. నేను అన్నానైతే గేదె పాలు తాగితే గేదె పాపాలు, గాడి పాలు తాగితే గాడి పాపాలు వస్తాయంట కదా.
తిన్నది తాగింది బహిర్భూమిలోకి వెళ్తుందని చెప్పలేదంటారా నీకు? పొద్దున్న వెళ్ళట్లేదా పని ఏమండి? ఏంటో లాజిక్ అండి. తిన్నది తాగింది కడుపులోకి అదిగి బహిర్భూమిలోకి వెళ్ళిపోదు. మొన్నోసారి కొండల్లో ఏజెన్సీలో వెళ్ళిపోతాం, బండి మీద వెళ్ళిపోతున్నాం. అర్థంగా తాడు పెట్టారు. తాడు డబ్బులు వేసా కానీ వెళ్ళొద్దు అన్నారు. నేను డబ్బులు వేయను, వెయ్యకపోతే తల్లి ఒప్పుకోదన్నా. నేనన్నా వేస్తే తండ్రి ఒప్పుకోడన్నా. తండ్రి ఎవరంటాను, తల్లి ఎవరన్నాను. అదిగో కొండ మీద ఉన్నాను, తండ్రి వాడి పైన ఉన్నాడండి. ఇలా ఇతరు అలాగే వెళ్ళిపోయినానండి. దేవుడి ఇష్టం ఏమి మానవుడికి లాసు కానీ మెంటల్ అండి. ఏం చెప్పండి, మెంటల్. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇదంతా కంప్లీట్ గా హైందవ మత గ్రంథ సారాంశము. యేసు పుట్టుక, యేసు మరణము, యేసు పుట్టిన విధము, ఆయన మరణము, పునరుత్థానం అంతా కూడా దేవుని బిడ్డలు. అది ఇంకొక మాట చెప్పాడు, ఆ పునరుత్థానమైనటువంటి వాడు వెళ్ళిపోయి అక్కడ ఉండిపోడు, మరలా రెండవసారి వస్తాడని చెప్పింది గ్రంథమే హైందవ శాస్త్రం. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మం గారు చెప్పాడు, ఒక వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు. నేను యేసు పునరుత్థానుడు అయ్యాడు, యేసు ఒక్కడే పునరుత్థానుడు అయిన ప్రసంగం చేస్తుంటే ఒక అతను వచ్చి మా వాళ్ళు పునరుత్థానం అయ్యారండి అన్నాడు. ఏది ఎక్కడ చూపించాను? అది చొక్కల్లో కనపడతారు, చంద్రుల్లో కనపడతారు అంటున్నాడు. నేనన్నాను పునరుత్థానం అంటే చొక్కల్లో చంద్రుల్లో కనపడదు కాదు, చొక్కా వేసిన ఊళ్ళోకి రావాలిరా. అలా చొక్కా వేసిన ఊళ్ళోకి వచ్చి 40 రోజులు ఉన్నాడు. ఏం చెయ్య, దేవునికి స్తోత్రం కాదు కనుక. పునరుత్థానం అంటే చొక్కల్లో కనపడడం కాదు, చొక్కా వేసిన ఊళ్ళోకి రావాలి. యేసుతో సమానులు ఎవరండి? ఇవాళ మావోడు కాదు, మావోడు కాదు, మావోడు కాదు, అమెరికా వాడు, అక్కడోడు, మేచినోడు, మాలోడు, ఈడ. దేవుడు కూడా క్లాష్ ఎత్తేయమంటే గొప్ప దేశం మాకు. దేవుడు బిడ్డారా, ఆయన పునరుత్థానం అయిన తర్వాత మరలా వస్తాడు. ఈసారి వచ్చినప్పుడు మామూలుగా రాడు సుమా. మొదటిసారి వచ్చినప్పుడు ఓం శ్రీ దరిద్రనారాయణ నమః, ఓం శ్రీ పంచగాయ నమః, ఓం శ్రీ మృత్యుంజయ నమః, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యాసురాయ నమః. అవన్నీ ఇప్పుడు 16 రాశారు. మనకి ఇచ్చిన టైం తక్కువ. పిల్లరా, ఆయన మరలా రెండవసారి, మొదటిసారి దరిద్రుడిగా వచ్చాడు, రెండవసారి అలా రాడు, వీరభోగ వసంతరాయుడిగా వస్తాడు. శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పాడు, ఒక వీరభోగ వసంతరాయుడు రాబోతున్నాడు ఈ లోకంలోనికి. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బోరతోనూ దేవుడు దిగిపోతూ వస్తూ ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. వసంతరాయుడు అనగా పెండ్లి కుమారుడు. ఒక వీరభోగ వసంతరాయుడు, మామూలు భావం కాదట. యేసుప్రభు రెండవసారి పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు. ఆ పెళ్లి కొరకే వెయిట్ చేస్తా ఉన్నాం. పిల్లరా, భారతదేశానికి తెలిసిన మహాసచివేడు తెలుసా? దేవరవారి వివాహ వ్యవస్థ. The concept that God gets married is the oldest concept that is known to the Indian saints before anybody else. The concept that God gets married is the oldest concept that is known to the only Indian saints. భారతీయ ఋషులకు తెలిసిన మహాసత్యమేంటి తెలుసా? దేవుడు పరిణయం ఆడతాడు. మహా గంభీరమైన సత్యం, గంభీరమైన అంశం దేవరవారి వివాహ వ్యవస్థ. దేవుడు పరిణయం ఆడతాడు. ఎవరికి తెలుస్తుందండి దేవుడు పెళ్లి చేసుకుంటాడన్న సంశయం? భారతీయ ఋషులు చెప్పారు దేవుడు పెళ్లి చేసుకుంటాడని. పెళ్లి చేసుకుంటాడని చెప్పారు కానీ పెళ్లి కూతురు ఎవరో చెప్పలేదు. చేసుకుంటాడని తెలుసు కానీ ఎవరు చేసుకుంటాడో తెలియక సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి, పార్వతీ పరమేశ్వరు పెళ్లి చేద్దాం రండి అంటున్నారు. దేవుడు అంటున్నాడు, నా పెళ్లి మీరు చూడటం చేయడం కాదు, నిన్నే పెళ్లి ఆడుతాను, నువ్వే సిద్ధపడు. సీరియల్ చాలా కాలం వచ్చింది, నిన్నే పెళ్లి ఆడుతా, నీవే పెళ్లి కుమార్తెవు. నేను చిందించిన రక్తంలో నీ వస్త్రాలు ఉతుక్కొని, నేను స్థాపించిన సంఘంలో చేర్చబడి, నా శరీరంలో రక్తంలో పాలు పంపులు పొంది నీవే పెళ్లి కుమార్తెవు అని దేవుడు పుణ్యవాసులను పిలుస్తూ ఉన్నాడు. భూమి మీద ఒక సంఘ కన్యకను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. గుణవతి అయిన భార్య దొరుకుట మీకు తెలుసా?
గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అర్థం ఏంటంటే గుణవంతుడైన భర్త దొరుకుట సులువది. ఉమా ఉమా మాట్లాడలేదు ఆడది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు ఈజ్ ఈక్వల్ టు గుణవంతుడైన భర్త దొరుకుట సులువు. ఏ మగోడైనా మంచోడే, ఏ లేడీ అయినా కేడియే అన్నాడా దేవుడు. మనం అందులోకి వెళ్ళామంటే బయటికి రాలేదు. కానీ దేవుడు ఆడవాళ్ళని కించిపరిచి మాట్లాడలేదు సుమా. ఇది పెద్ద ఇష్టం చెప్పాలి. గుణవతి అయిన భార్య దొరకటం అరుదంటే మిమ్మల్ని అంటలా దేవుడు, మిమ్మల్ని అన్నవాళ్ళు అన్నారు, హైందవ్యంలో అన్నారు. ఆడవాళ్ళట హైందవ్యం ప్రకారంగా పురాణాల్లో చెప్పారు, ఆడవాళ్ళు 4 రకాలు. మొదటి రకం పద్మిని రకం, రెండవ రకం చిత్రిణీ రకం, మూడవ రకం శంకిణీ రకం, 4వ రకం హస్తిని రకం. చెప్పండి ఆడవాళ్ళు ఎంతమంది, ఎన్ని రకాలు? హస్తిని మొట్టమొదట పద్మిని అంటే పద్ధతి అయినటువంటి మంచి భయభక్తులు కలిగినటువంటి లక్షణమైనటువంటి ఆవిడని ఏమంటారంటే పద్మిని. చిత్రిణి అంటే చిత్ర వేషాలు వేస్తారు. ఎప్పుడు వేషం వేద్దాం తెలియదు, అది చిత్రిణి. శంకిణి అంటే ఇంక చెప్పనే అక్కర్లేదు, శంకిణి నాన్నని తిట్టుకుంటారు. హస్తిని అంటే కొంచెం లావుగా ఉండి బుద్ధిగా ఉంటారు కదా, వాళ్ళని హస్తిని అంటారు. ఈ 4 రకాల్లో ఏ రకం దొరికిందో దాని మీద మగవాడు బతుకు ఆధారపడి ఉంటుంది. పద్మిని దొరికితే పర్వాలేదు ప్రియులారా, ఏ చిత్రినిలో శంకిని దొరికితే రామాలో అంగలారు ఇంకా అడిపని అంతే, సంగతి చిత్తగించేవారు. ఆడికి ఇంకా పరమగీతం కాదు, దాంట్లో విలాపవాక్యాలే. ఈ 4 రకాల మనుషులు ఏ రకం మనిషి దొరికిందో దాని మీద మగవాడు బ్రతుకు ఆధారపడి ఉంటుంది. వెదవాలి మగవాళ్ళు కూడా 4 రకాలుగా చెప్పారు పురాణాలుగా. నేను చెప్పను, మగవాళ్ళ గురించి నేను చెప్పను, అదే లేదు, ఆడవాళ్ళ గురించి చెప్తూ చాలు. దేవునికి విశ్వాసులుగా హల్లెలూయా. ఈ గుణవతి అయిన భార్య దొరకడం అరుదంటే దేవుడు తన కుమారునికి వివాహం చేయదలచి ఏమండి సంబంధాలు వెతుకుతున్నాడు. కెరూబులు, శరాపులు, దూతగణాలు, ఏమండి ఆకాశవాసులు, ఉన్నత స్థాన నివాసులు, తేజోవాసులు, జిగేల్ తలుకుమని మెరిసిపోయే దూతల లోకాల్లో దేవుడు సంబంధాలు వెతుకుతున్నాడు. మంచి అందగత్తులు ఉన్నారు కానీ అందరూ గీరపకోడు, వాళ్ళు పెళ్లికి పనిచేస్తారు, కేకబాకి పనిచేస్తారు. మంచి అందగత్తులు మెరుపు తీగలాంటి ఉన్నారు కానీ అంత అనకువాది లేదు. ఆడవాళ్ళకి అందం ముఖ్యమా, అనకువ ముఖ్యమా? చెప్పండి. ఆడవాళ్ళు అనకువే ముఖ్యం. అందగత్తులు ఉన్నారు, వెతుకుతున్నాడు దేవుడు. జిగేలు పడిపోతారు, తలుపు పడిపోతున్నారు. దేవుడికి నచ్చక భూమి మీద సంఘ కన్యకను తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుకని గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. అక్కడ గురించి పూర్వకాలం రాజుగారు తన కూతురికి పెళ్లి చేయాలంటే స్వయంవరం ప్రకటించేవారు. రాజకుమారులు అందరూ వచ్చి గుండ్రంగా ఉండేవారు. పెళ్లి కూతురి చేతిలో దండ ఉండేది. ఆమె అందరినీ చూసుకుంటూ వచ్చి ఆవిడకి ఎవరు నచ్చితే ఆ నచ్చిన వాడి మేడలో దండ వేసేసి, ఆమె ఎవరి మేడలో దండ వేస్తే అతడే ఆమెకు చెప్పండి బాబాయ్ పలకరేంటి, ఆమె ఎవరి మేడలో దండ వేసి అతడే ఆమెకు భర్త. దాని స్వయంవరం అనేవారు. మీకు తెలుసో తెలీదో అటువంటి స్వయంవరమే పరలోకంలో జరుగుతుంది. ఆ స్వయంవరంకి తేడా ఏంటంటే అక్కడ పెళ్లి కొడుకు చేతిలో దండ ఉంటుందంట, పెళ్లి కూతుర్లు అందరూ గుండ్రంగా ఉంటారంట. ఎవరనుకుంటారా పెళ్లి కూతుర్లు? దూతగణాలు, కెరూబులు, శరాపులు, దేవదూతలు చెప్పారు కదా, జిగేల్ తలుకుతాయి. ఆ స్వయంవరానికి మనం వెళ్ళిపోతామంట మంచి మొఖాలు వేసుకొని. వాళ్ళంతా చాలా చిరాకు వస్తారంట. సిగ్గన లేదు, సింగారించుకొని వచ్చేసింది కరిది. ఏ ఊరమ్మ మీదంటే మాది భూలోకంలో అంటామంట. సిగ్గన లేదమ్మా వచ్చేసావు అంటే మళ్ళీ అలా పక్కతో చేస్తారట. అలా అనుకుంటారట. ఆ తెలుపు చూసి, ఆ రంగు చూసి
నా మెడలోనే దండేస్తాడు, నా మెడలోనే దండేస్తాడని అలా అనుకుంటూ ఉంటే యేసయ్య వాళ్ళందరినీ చూసుకుంటూ 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 వచ్చి భూలోకంలో జరిగిన సంగతి అన్నికి మెడలో దండేస్తాడు. దేవునికి స్తోత్ర. అప్పుడు స్త్రీలు ఆమెను చూసి ధన్యురాలు, అమ్మ కర్రిపిల్ల, ఓ కర్రిదానా నువ్వెలా నచ్చావా, నువ్వెలా నచ్చావంటే మనం అంటామంట ఆయన చెప్పచ్చు. నేను సినిమా పోస్టర్ చూశాను. సినిమా చూడలేదమ్మా మీకు దాన్ని. సినిమా పోస్టర్ గోడ మీద అనిపిస్తే చూశా. ఆ సినిమా పోస్టర్ పేరేంటి తెలుసా? ఏం మాయ చేశాను చెప్పండి. రేపొద్దున దోతలందరూ ఆ మాట అనబోతారు దేవుని సంఘాన్ని. ఏం మాయ చేసావే, యేసు ప్రభుని పాడేస్తున్నావు అంటే మనం అంటామంట ఒక్క చూపుతో ఆయనను వశపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం కలవనగా నేను నల్లని దానైనను. అంత మహిమ మన కొరకు దాగి ఉంది. దేవునికి స్తోత్రం కలవనగా వీళ్ళరా ఈవేళ యేసుక్రీస్తు ప్రవచన సారము హైందవ మత గ్రంథాలన్నీ రంగరించి వడగట్టి ఏమండి వడగడితే దిగేది యేసయ్య. దేవునికి స్తోత్రం కలగలగా. నీకు అరటిపండు వచ్చినట్టు ఒలిసినట్టు చెప్తున్నాను. నాకు అర్థం అవ్వలేదని చెప్పడానికి అవకాశం లేకుండా స్పష్టంగా మాట్లాడాను. ఎవరో కూడా రేపొద్దున నా మీద నింద వేయకుండా సాధ్యమైనంత ఏమండి స్పష్టంగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. నేను ఎప్పుడు వినలేదు, నువ్వు మావాడు కాదు అనుకున్నాను అనడానికి అవకాశం లేకుండా చెప్తా ఉన్నాను. ఇంకో విషయం చెప్పినా మీకు, భారతదేశమే చెప్పిన మరొక సత్యం ఏం తెలుసా? అజుడు ద్విజుడైన నాడు గాని లోక కళ్యాణం కలగదన్నాడు. అజుడు ఏమవ్వాలట? నువ్వు తెలుగు వాళ్ళ, అరవాళ్ళ, హిందీ వాళ్ళ, నీకు దిస్ ఈజ్ దాట్, దట్ ఈస్ దిస్ అని చెప్పాలంటే దట్టో తెలియాలి, దిస్ లేకపోతే చూస్తే దట్ ఈస్ దిస్, దిస్ ఈజ్ దాట్ అని కనెక్ట్ చేయాలంటే దట్టో తెలియాలి. మీ కవీశ్వరులు కొందరు ఎలాగో చెప్పుతున్నారు కదా. ఇట్ ఈస్ నెసెసరీ ప్రియులారా. Because of want of time, I am not able to get into all this stuff. ఇవాళ అజుడు ద్విజుడైన నాడు గాని లోక కళ్యాణం కలగదన్నారు. అజుడు అనగా జన్మ లేని వాడై ఉండాలి. మీకు తెలుసా ఒక విషయం? అసలు పుట్టుక చావు ఉన్నదంటే అర్థం దేవుడు కాదని అర్థం. క్రైస్తవులు యేసునేడు పుట్టెను అంటున్నారు. గుడ్ ఫ్రైడే రోజుని యేసు చనిపోయాడు అంటున్నారు. చావు పుట్టుకలు గలవాడు ఎవడు కూడా దేవుడు అవడానికి అవకాశమే లేదు. మరి అటువంటిప్పుడు యేసయ్య పుట్టాడు అంటున్నారు, యేసయ్య చనిపోయాడు అంటున్నారు, మరలా లేచాడు అంటున్నారు. ఆయన ఎలాగవుతాడు అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. యేసుకి పుట్టుక లేదు. యేసుకు ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. The child is born and the son is given. He is already there in the existence without any beginning whatsoever. ఆరంభం లేకుండా ఆయన తండ్రిలో లీనమై ఉన్నవాడు. అజుడు అనగా జన్మ లేనివాడు, పుట్టుక లేనివాడు. పరలోకంలో ఒక రోజున పుట్టాడు. నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు. అదంతా పెద్ద స్టోరీ. దేవుల్లో లీనమై ఉన్న కుమార భాగాన్ని తండ్రి నోరు తెరవగా ఒక కోటి సూర్యకాంతుల కాంతి కంటే గొప్పవాడు బయటకు వచ్చాడు. పక్కన కూర్చోబెట్టాడు సింహాసనం వేసి. నేడు నేను నిన్ను కని ఉన్నా. అదే అద్వితీయ కుమారునిగా పుట్టుట, తండ్రితో కూడా ఉండుట, సమానంగా ఉండుట అనేటువంటి స్టేటస్ లో ఉన్నాడు. అంటే జన్మ లేనివాడు ఒకసారి పరలోకంలో జన్మెత్తాడు. ఆయన మరలా కన్యమర్య గర్భం రెండోసారి పుట్టాడు. అజుడు ద్విజుడైనటువంటి సంఘటన యేసులో జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏప్రిల్కి రాసిన పత్రిక వచ్చే వరకు కూడా మానవుడి గారికి అర్థం చెప్పడానికి అవకాశం కుదరలా. ఏ ఋషీశ్వరులు కానీ పండితులు కానీ దీనికి భాష్యం చెప్పలేకపోయారు. ఒక జన్మ ఉండకూడదట, అసలు పుట్టకూడదట. అటువంటి వాడు 2 సార్లు పుట్టాలంటే ఎవరు చెప్పగలరు? ఏప్రిల్కి రాసిన పత్రిక వచ్చి నేడు నేను నిన్ను కని ఉన్నానని
తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి చెప్పినప్పుడు తర్వాత ఆ కుమారుణ్ణి మరలా కన్యమర్య గర్భంలో మరలా జన్మింపజేసినప్పుడు అసుడు ద్విజుడైన సంగతి యేసులో నెరవేరిందని అర్థమైంది. దేవునికి స్తోత్రం కలగలగా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రవచన సారము. ఆయన పుట్టుక కుమారుడు చెప్పండి మళ్ళీ. కుమారుడు కావాలని హైందవం చెప్పింది. కుమారుడు ఎలా పుట్టాలో హైందవం చెప్పింది. కుమారుడు ఎక్కడ పుట్టాలో హైందవం చెప్పింది. కుమారుడు చనిపోవాలని హైందవం చెప్పింది. చనిపోయే విధానము హైందవం చెప్పింది. ఎందుకు చచ్చిపోవాలో హైందవం చెప్పింది. చచ్చిపోయినాడు మరలా పునరుత్థానం అవుతాడని హైందవం చెప్పింది. పునరుత్థానుడు అయినటువంటి వాడు మరలా తిరిగి వస్తాడని హైందవం చెప్పింది. ఇదంతా కూడా హైందవ మత గ్రంథాల సారాంశం. యేసు క్రీస్తు ప్రవచన సారము. పిల్లరా, ఈవేళ ఆ దేవుణ్ణి తోలదని, ఆయన చిందించిన రక్తాన్ని కాదని, కాళ్ళతో దాన్ని రేపొద్దున నువ్వు నీతిమంతుడిగా ఎలా అవ్వగలవు? రేపొద్దున ఎలాగున మోక్షానికి చేరగలవు? ఎవరు నీకు మధ్యవర్తిత్వం చేస్తారు? నీ సొంత నీతి చాలదు. అందుకని యేసుని దేవుడు కరుణాధారంగా అనుగ్రహించాడు. ఆయన మనకు కరుణాధారంగా అనుగ్రహించాడు. ఆయన పట్టుకుని వెళ్ళిపోవాలి మోక్షానికి. అంతే. న్యూజిలాండ్ దేశంలో ఒక గొర్రెల కాపరి ఉదయం లేచేసరికి 2 గొర్రెలు ఈయనట పిల్లలు పెట్టినాయట. ఈ డెలివరీలో ఒక గొర్రె తల్లి చచ్చిపోయి పిల్ల బతికిందంట. ఇంకొక డెలివరీలో పిల్ల చచ్చిపోయి తల్లి బతికిందంట. ఈ తల్లి చచ్చిపోయి పిల్ల బతికింది కదా, ఈ బతికిన పిల్లని దాని పిల్ల చచ్చిపోయిన తల్లి ఉంది కదా, దాని దగ్గర తీసుకెళ్ళి పాలు పట్టించి దాన్ని బ్రతికిందామని ప్రయత్నం చేస్తుంటే ఆ తల్లి పిల్లను మోసం చూసి ఇది నా పిల్ల కాదని పాలు ఇవ్వడం మానేసిందట. ఇది నా పిల్ల కాదు అని మోసం చూసి పాలు ఇవ్వట్లేదట. ఆవిడ గొర్రెల కాపురం ఏం చేశాడంటే, దాని పిల్ల చచ్చిపోయింది కదా, ఆ చచ్చిపోయిన దాని పిల్ల తాలూకా చర్మం కట్ చేసి ఈ బతికిన దానికి కప్పి దాని దగ్గర తీసుకెళ్తే వాసన చూసి ఇది నా పిల్ల అని పాలు ఇచ్చిందట. అప్పుడు ఆ పిల్ల బతికిందట. ప్రియులారా, ఇలాగే ఎవరిని పడితే వాళ్ళని కప్పుకుని వెళ్తే అక్కడ పరలోకంలో తలుపు తీయరు. యేసుని కప్పుకుని వెళ్తే ఆ వాసన చూసి తలుపు తీస్తారు. నాకు అందరూ సమానమే అని ఎవరిని పడితే కప్పుకుని వెళ్తే అక్కడ పరలోకంలో ద్వారం తెరవబడదు. యేసును మనం ఆధారం చేసుకొని క్రీస్తు యేసులోని బాప్తిస్మం పొందిన మీరు అందరూ యేసుని ధరించుకున్నారన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఈ రీతిగా దేవుని బిడ్డలు క్రీస్తును ధరించుకొని మనం నిత్య జీవాల్లో ప్రవేశించాలి. యేసు చాలా త్వరలో వస్తూ ఉన్నాడు. రేపొద్దున నేను వినలేదని చెప్పడానికి అవకాశం లేదు. కనుక ఇదంతా కూడా ప్రవచన సారము. నేను ఒక నెల 15 సంవత్సరాల క్రితం చర్చిలో వాక్యం చెప్తున్నాను. నేను చెప్పే వాక్యం వేరు, నాకు పైనుంచి ఒక స్వరం వస్తూ ఉంది. నేను సంఘంతో మాట్లాడుతూ ఉన్నాను, దేవుడు నాతో ఇంకో ఛానల్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు చెప్పవలసినటువంటి సందేశం ఇవి పాయింట్స్ అని చెప్పి ఇప్పుడు నేను చెప్పిన సందేశం అంతా ప్రభువు నాకు అనుగ్రహించాడు. ఈ సంగతులన్నీ చెప్పి దేశాన్ని దేవునితో సమాధానపరచు. వీడు నావాడు కాదు, నావాడు కాదు, మావాడు కాదు అంటున్నారు. భారతదేశాన్ని దేశాన్ని దేవునితో సమాధానపరచు. ఆయన పుట్టిన విధం, ఆయన పుట్టిన స్థలం ప్రభు చూపిస్తామన్నాడు. ఆయన మరణించిన విధం, మరణించవలసిన ఆవశ్యకత ఎంఫసైజ్ చేయమన్నాడు. తర్వాత ఆయన పునరుత్థానం, రెండవ రాకడ ఎంఫసైజ్ చేసి ఇదంతా ప్రవచన సారం అని హైందవ మత గ్రంథాల శ్లోకాలు చెప్పి దేవునితో సమాధానపరచమని ప్రభు నాకు సందేశం ఇవ్వగా ఆయన ఇచ్చిన సందేశాన్ని మీతో పంచుకుంటామన్నా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా,
దేవునితో సమాధాన పడండి. ఈయన మావోడు కాదు అంటే మాత్రం అనుకోగానే ఇప్పుడు నేను చెప్పినట్టన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఈయన కాకపోతే, అవన్నీ నెరవేర్చిన వాడు యేసు కాకపోతే, ఇటువంటి విషయాలన్నీ నెరవేర్చిన వ్యక్తికి ఎవరైనా ఉన్నట్లయితే నువ్వు చూపించి అప్పుడు నువ్వు యేసును ధృవీకరించవచ్చు. ఈ శ్లోకాలన్నీ, ఈ సంఘటనలన్నీ, ఈ విషయాలన్నీ చెప్పబడింది యేసుని గురించే. యేసుని గురించే. ఆయనే మార్గము, ఆయనే మోక్షము, ఆయనే జీవము అని చెప్తున్నావు. ఆయన కాదు అని నువ్వు చెప్పినట్లయితే మరి సంఘటనలన్నీ, విషయాలన్నీ చెప్పబడినటువంటి వ్యక్తి ఎవరిని గురించి చెప్పబడ్డాయో ఒకసారి నువ్వు మాకు చూపించి యేసును ధృవీకరించవచ్చు. లేకపోతే రేపు పొద్దున్న యేసు దగ్గర నువ్వు నిలబడవలసి వస్తుంది. కనుక ప్రియులారా, యేసు మనవాడే, అన్యదా భావించకండి. లక్షణంగా నమ్ముకోవచ్చు. ఆక్షేపణ అక్కర్లేదు. ఆక్షేపణ కాదు. కులం మనల్ని మోక్షాన్ని తీసుకువెళ్ళదు. ఏది మనల్ని మోక్షాన్ని తీసుకువెళ్ళదు. యేసే మోక్ష మార్గము. వేరొక మార్గము లేదు ప్రియులారా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యంలో చేరరు. వేరే మార్గము లేదు. నేనే మార్గమును, నేనే దేవుడును అని చాటి చెప్తున్నటువంటి ప్రభువుని ఆరాధించండి. ఆయన సర్వలోకములో ప్రకటింపబడుతున్నాడు. నేను భూమి చివరికి వెళ్ళాను, దాని తర్వాత భూమి లేదు. భూమి లేదు ప్రియులారా. అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాను. ఎక్కడ చూసినా లోకమంతా ఒకటే ఘోష, యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు. కనుక ఈ ప్రభువునందు మీరు విశ్వాసం ఉంచండి. అనవసరంగా తృణీకరించొద్దు. చాలా మంది మీ దగ్గరికి వస్తున్నారు. ప్రభువుని నమ్ముకో, ప్రభువుని నమ్ముకో. ప్రభువు నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం చెందించాడు. మీరు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. ఒక్క పాపి కూడా నశించుట ప్రభువుకి ఇష్టం లేదు. ప్రియులారా, ప్రభువునందు విశ్వాసం ఉంచండి. దేవుని సువార్తికులు మీ గృహాలకి, మీ గ్రామాలకు వస్తున్నారు. వారి మాట వినండి, వారిని చేర్చుకోనండి. ప్రభువునందు విశ్వాసం ఉంచండి. మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడు ఈ మాటలు దీవించను గాక. కళ్ళు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, ఇదిగో నాయనా మా ప్రాంత ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడి నుండి వారు ఈ మాటలు వింటున్నప్పటికీ కూడా నువ్వు వారి కొరకు మరణించిన దేవుడు అని, వారిని ప్రేమించి వారి కొరకే వచ్చిన దేవుడు అని, ఇది క్రైస్తవుల పుట్టు ప్రార్థనని, ఇది క్రైస్తవుల మతమని, మాలమాదిగల మతమని అనుకుంటున్న వారితో ప్రభావ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. దయగల దేవాన్ని వందనాలు. నువ్వు హైందవ మత గ్రంథాల సారాంశమై ఉన్నావని ఆయన వారు ఎరుగుటకు సహాయం దయచేయండి. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి. వారి మనోనేత్రములను తెరవచేయండి దేవా. వారికి ప్రభా నీ కృపను కుమ్మరించండి. ఈ ప్రాంత ప్రజల యొక్క కనులను తెరవచేయండి ప్రభా. నీకు వందనాలు. వారికి ఆయురారోగ్యాలు, ఆశీర్వాదం అనుగ్రహించండి. వారి పంటలు దీవించండి. ఈ ప్రాంతంలో నీ గొప్ప ఐశ్వర్యము, నీ గొప్ప కృపను కుమ్మరించి ఈ ప్రాంతం అంతా ప్రభా నీ వెలుగుతో నింపటం సహాయం దయచేయండి. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూస్తారని చెప్పావు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ చీకటిలో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దాటింపబడినట్లు మీరు సహాయం చేయమని, యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గుడితనం నుంచి విమోచించి ప్రభావ మీకు కార్యం జరిగించండి. సర్వ శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తారన్నా. నీ ఆత్మను కుమ్మరించి ప్రభావ నీ వైపు పాపకు ఆకర్షించడం మహిమ పొందమని, ఇక నీ దాసుని పరిచర్య మీద నీ బలమైన అభిషేకము, నీ గొప్ప దీవెన నుంచి నడిపించమని మా ప్రభువును, నీ ప్రియ కుమారుని, మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభుత్వమైతే వచ్చే సంవత్సరం ఇదే రోజుల్లో ఇదే స్టేజ్ మీద కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీని. అంతవరకు చేస్తూనే ఉండండి ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 డేట్ ఇచ్చేసారు. వచ్చే సంవత్సరం 21వ తారీఖున మరి స్టీవెన్ గారు మరొకసారి మన మధ్యకు రాబోతూ ఉన్నారు. నన్ను మరొకసారి దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.